తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఆలస్యమయ్యే కొద్దీ రోజు రోజుకు ఆశావాహుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఎమ్మెల్యేలే కాకుండా ఇప్పుడు శాసన మండలి సభ్యులు కూడా మినిస్టర్ పోస్టు కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవి రేసులో ఉన్న వారి జాబితాలో తాజాగా ఎమ్మెల్సీలు విదేశాలతో పాటు అద్దెకి దయాకర్లు కూడా చేరారు. ఆదివారం వీరు వేరువేరుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అయితే కలిశారు. పార్టీ ప్రభుత్వ పథకాలన్నిటిపై తమ అభిప్రాయాలను చెప్పారు. తమకున్న తెలంగాణ ఉద్యమ చరిత్ర, సామాజిక కోణాలను పరిశీలించి మంత్రి పదవి తమకు ఇవ్వాలి అని వారు కోరినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సైతం మీనాక్షి నటరాజన్ ను కలిశారు. తన లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాల ప్రతిపాదికన మంత్రి పదవులు ఇస్తే ఎలాంటి సమస్య ఉండదని చెప్పినట్లు తెలిసింది. 17 లోక్సభ నియోజకవర్గాలకు 17 మందిని అకామిడేట్ చేయవచ్చని సూచించినట్లు సమాచారం. మంత్రి పదవి కోసం భువనగిరి లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ అయితే ఉంది. వీరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, బీర్ల ఐలయ్య, మందుల సామెల్, వేముల వీరేశం అయితే ఉన్నారు. ఎవరికి వారు తమకున్న ప్రత్యేకతలను చెప్పుకుంటూ మినిస్టర్ పోస్టు ఇవ్వాలి అని కోరుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో వ్యక్తిగతంగా, సామాజిక వర్గాల పరంగా, జిల్లాల కోణంలో ఎవరికి వారు తమకు మంత్రి పదవి ఇవ్వాలి అని వినిపిస్తున్నారు. తమకున్న అనుకూల విషయాలను పార్టీ అధిష్టానం, పార్టీ పెద్దలకైతే చెప్పుకుంటున్నారు. తమకు ఓ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ కు 4 శాసనసభ్యులు ఉంటే అందులో 3 మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. వెడ్మ బొజ్జు, వివేక్, ప్రేమ్ సాగర్ రావు ఈ 3 కూడా 3 సామాజిక వర్గాల వారు కావడంతో ఎవరిని ఎంపిక చేయాలో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నిజామాబాద్ పార్టీ గుర్తుపై 3 గెలుపొందారు. సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, లక్ష్మీకాంతారావు 3 కూడా మంత్రి పదవి కావాలి అని ఆశపడుతున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా నుండి మల్రెడ్డి రంగారెడ్డి తీవ్ర ప్రయత్నాలైతే చేస్తున్నారు. పాలమూరు జిల్లాలో బీసీ ముజరాజుకు చెందిన వాకిటి శ్రీహరి, రాష్ట్రంలో పెద్ద సామాజిక వర్గంగా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాసు మంత్రి పదవిని అయితే ఆశిస్తున్నారు. సామాజిక వర్గాల వారిగా మరో మంత్రి పదవి ఇవ్వాలి అని మాదిగ ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలైతే చేస్తున్నారు. 6 మాదిగ శాసన సభ్యులం ఉన్నాం. ఎవరికైనా ఒకరికి మంత్రి పదవి తప్పకుండా ఇవ్వాలి అని కోరుతున్నారు. పార్టీ నాయకులందరినీ కలుస్తున్నారు. లంబాడ సామాజిక వర్గం నుంచి సైతం ఇదే రకమైన డిమాండ్ అయితే వస్తుంది. తమ లంబాడ సామాజిక వర్గం నుంచి ఎవరికైనా ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి అని వారు కోరుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరిగి ఉంటే ఇప్పుడు పోటీ పడే వారిలో కొందరికి కొత్తగా ఆశలు పుట్టేవి కావని, ఆలస్యం అవుతున్న కొద్దీ ఆశ కూడా పెరుగుతున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.